ఇవాళ వీడియో వచ్చేసి నా బెడ్రూమ్ అయితే డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. పైన సబ్జా మీద నుంచి కింద మొత్తం ఫ్లోర్ కూడా మొత్తం అయితే ఊడుస్తూ దులుపుకుంటున్నా ఈరోజు. ఎందుకని ఈరోజు వీడియో అయితే తీస్తున్నా డీప్ క్లీన్ కోసం. పాప ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నేను డీప్ క్లీన్ చేసి 2 months పైన అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఈరోజు అయితే నేను చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. ఇంకా లాస్ట్ టైం లీవ్ తీసుకున్నప్పుడు అయితే మా హస్బెండ్ మేమైతే పెళ్ళికి అయితే వెళ్ళాము. ఇంకా అంతే కుదరక అయితే ఆగిపోయింది అది. ఇంక ఇవాళ అయితే నేను ఒక్కదాన్ని అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పైన తీసే ముందు కింద పరుపు అయితే తీసిస్తున్నా. ఇవన్నీ అయితే బయట హాల్లో అయితే పెట్టుకుంటున్నాను. హాల్ ఉంది కదా మాకు, హాల్లో అయితే పెట్టేస్తున్నా ఇవన్నీ. ఇంకా బెడ్ కూడా తీసేసిన తర్వాత ఇంకా పైన ఉన్న సామానం అంతా తీస్తున్నా. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్నీ వేస్టే ఉన్నాయి. ఇంకా తీసి కూడా చాలా రోజులు అవుతుంది కదా, ఇంకేమేమి ఉన్నాయని అంత ఐడియా లేదు. ఇంకా తీసేసిన తర్వాత చూడాలి ఏమున్నాయో. ఇంకా మంచివి ఇవైతే నా బట్టలు, ఇంకా మంచి ఉంచి ఇంకా వేస్ట్ అని పారేద్దామని అనుకుంటున్నా. ఇంకా నా బట్టలు నేను వేసుకున్నవి అయితే వేరే ఎవరికైనా ఇచ్చేస్తాను, అందుకనే పైన అయితే పెట్టాను నేను. ఇంకా మిర్చి లైట్స్తోని ఇంకా అక్కడ ఉన్నాయి చూసారా, అవైతే మిర్చి లైట్స్ ఒక 2 to 3 sets అట్లా 4 sets అనుకుంటా ఉన్నాయి. మొత్తం అన్నీ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి అన్నీ గజిబిజి అయిపోయినాయి. ఇంక వీటి అన్నిటిని తీసి వాటి డబ్బాల్లో అయితే పెట్టాలి. వీటికి డబ్బాలు అయితే ఉన్నాయి, ఇంకా డబ్బాలు అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఎట్లా అయితే పడిపోయినాయి అన్నీ. ఇంకా అప్పుడు క్రిస్మస్కి యూజ్ చేసేటప్పుడు, దివాళీకి క్రిస్మస్కి యూజ్ చేసినప్పుడు ఇంకా పైన అయితే పెట్టేశాను. ఇంకా అట్లనే వదిలేసా వాటిని, ఇంకా తీయలేదు నేను. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా తీస్తున్నా కదా, ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి కదా, అన్నీ అయితే డబ్బాలు అయితే పెట్టేసి పెడతాను. ఇంకా ఈ బ్యాగ్స్ ఇవన్నీ అయితే తీసేసిన తర్వాత ఇంకా ఒక చిప్పుడు తీసుకొని మొత్తం అయితే దులుపుకుంటున్నా. షెల్ఫ్ బీరువా అయితే సదరడం లేదు, ఎందుకంటే నేను షెల్ఫ్ రీసెంట్గానే సదరాను, అంత లేదు. బీరువా అయితే సదరాలి, బీరువా ఒక్కటి సదరాలి. ఇంకా పాపతోనైతే నాకైతే అంత వీలు పడతలేదు. ఇంక దీనికే నాకైతే నైట్ అయిపోయింది, చేసేవరకు నైట్ అయింది. ఇంకా మళ్ళీ నైట్ వంట కూడా చేసుకునేది ఉంది కదా నేను ఇంట్లో. ఇంకా ఒక్కదాన్ని ఇంత చేసుకోవాలి, మధ్యలో ఇంకా పాపని కూడా చూసుకుంటూ ఉండాలంటే నాకు ఇంకా చాలానే టైం అయితే పట్టేస్తుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఐడియా ఉంటుంది ఎంత కష్టం ఉంటుందని ఒక్కళ్ళే చేసుకోవడం పనులన్నీ. ఇంకా ఒక్కదాన్ని చేసుకునే వరకు కొంచెం అయితే టైం పట్టేసింది. ఇంకా అందుకని చెప్పి షెల్ఫ్ బీరువా అయితే ఒక్కటి సదరలేదు, మిగిలిన అన్నీ తీసి దులిపేసిన తర్వాత ఇంకా రీప్లేస్ చేసి పెట్టేస్తున్నాయి ఇక్కడ అక్కడవే సదిరేసాను. ఇంక ఇవన్నీ ఒక క్లాత్ తీసుకొని అయితే దులిపేసాను దుమ్మంతా. ఇంకా నా బట్టలు చెప్పాను కదా, ఇవి కూడా అయితే పైన అయితే పెట్టేసుకుంటున్నాను. మంచం షెల్ఫ్ మొత్తం అయితే ఆ బట్టల షెల్ఫ్ కింద షెల్ఫ్ ఒకటి ఉంది కదా, అక్కడ కాటన్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా 2, ఆ కాటన్ బాక్సెస్ కూడా అయితే పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంక బ్యాగ్స్ అన్నీ తీసి ఇంకా కిటికీలు కూడా దులుపుకుంటున్నాను. ఇంకా ఈ కటన్ వచ్చేసి మా హస్బెండ్ కొంచెం ఒకసారి కటన్ వేద్దామని కొంచెం గట్టిగా అయితే లాగేసరికి అదైతే చిరిగిపోయింది. ఇంకా అదైతే జాడి చారేసాను, ఇంకెంతలో పాత దబ్బున ఆరిపోతుంది. ఇంక ఈ బెడ్ అయితే మావి బెడ్ అయితే కొన్ని నట్లయితే ఊడిపోయినాయి. ఇంకా ఉంటాయి కదా 4 sides, పెద్ద నట్టు ఒకటి వచ్చి ఉంటుంది కదా, అవైతే ఒకటి ఊడిపోయినాయి. చిన్న నట్లన్నీ ఉంటాయి, ఊడిపోయినాయి ఒకటి. ఇంకా అందుకని చెప్పి తీసి పెట్టుకున్నాము, మేము బెడ్ కింద వేసుకున్నాము. ఇంకా పాప కూడా దొల్లుతుంది కదా, కింద అయితే పడిపోతుంది అని చెప్పి ఇంక ఇట్లానే అయితే పడుకుంటున్నాము, కిందనే బెడ్ అయితే వేసుకొని. ఇంకా మంచం అయితే బిగించాలనే ఐడియా అయితే లేదు ఇంక ఇప్పుడు. ఇంకా వీలున్నప్పుడు బిగించుకుంటాము, కొంచెం పెద్దగా అయినాక. పాప ఇప్పుడైతే బిగించాను. కిటికీలు అయితే దులిపేసుకొని ఇంకా కిటికీ లోపల అవతల సైడ్ అయితే నాకు తుడవడానికి అయితే లేదు, మొత్తం అడ్డం ఉన్నాయి కదా అవన్నీ. ఇంకా మా బెడ్ కింద చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. మీకు ఆ బ్లాక్ కలర్వి కనిపిస్తున్నాయి కదా ఇలా పుల్లల్లాగా, అవి నేను పేపర్తో తయారు చేశాను. నాది మా హస్బెండ్ది ఫోటో కింద ఉండే కదా ఒకటి హార్ట్ షేప్ లాంటిది. అప్పుడు మా ఇంటికి ఒక పిల్లాడైతే వచ్చిండే, ఆ పిల్లాడికి అది బాగా నచ్చినట్టుంది. ఇంకా దాని దగ్గరికే పోతుండే తోడు, పోయి దాన్ని పీకనైతే పీకేసిండు. అది పీకేసేదాకా పిల్లాడికి మంచిగా లేకుండే, ఇంకా పీకేసినట్టుగా ప్రశాంతం. కాకపోతే కొంచెం అయితే బాధ అయితే వేసింది అది పీకేస్తే, ఎందుకంటే 2 months ఒకటే దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేసి కొద్ది రోజులు పక్కకైతే వదిలేసాను. ఇంకా ఎప్పటికో వాటిని తీసి మళ్ళీ అయితే అతికిచ్చాను, అందుకనే కొంచెం బాధ. ఇంకా అది వచ్చేసి అదే మా బెడ్ది ఊడిపోయిందని చెప్పాను కదా, అది ఊడిపోయింది. ఇంకా అదైతే బిగించుకోవాలి బెడ్కి, ఇంకా అందుకని చెప్పి బిగించట్లేము ఇప్పుడు. సో బెడ్ ఇల్లు అంతా ఊడ్చే వరకు అంత చెత్త అయితే వెళ్ళింది ఇంట్లో.
ఎక్కడికి వెళ్ళి ఉన్నదో అర్థం కాలే. నేను రోజు ఉడుతాను, మళ్ళీ బెడ్ కింద దూరింది మొత్తం. బెడ్ కింద ఊకనికి రాదు కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకంతా వచ్చేసింది డ్రెస్. ఇంక ఇల్లు కూడా తుడిచేసాను, అది వీడియో మిస్ అయిపోయింది. ఇల్లు కూడా తుడిచాను, నేను ఇల్లు తుడిచాను, షెల్ఫ్లలో తుడిచాను, మా బట్టల షెల్ఫ్ కింద కూడా తుడిచాను. ఇంకా కట్టన్ కూడా ఉతికేసాను కదా, తర్వాత ఆరిపోయింది. అన్నం కూడా తిన్నాను నేను గ్యాప్లో, అన్నం తిన్నాను. పాప దగ్గరికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళొచ్చాను. ఇంకా కట్టన్ కూడా కుట్టాను, చిరిగిపోయిందని చెప్పాను కదా మా ఆయన గట్టిగా లాగే వరకు. ఇంకా కిటికీకి నెట్ కూడా పెట్టుకుంటున్నా, ఎందుకంటే దోమలు వస్తున్నాయి. ఇప్పుడు పాపకైతే కరుస్తున్నాయి దోమలు. ఇంకా అందుకని చెప్పి కిటికీకి నెట్ కూడా పెట్టేసిన. కిటికీకి నెట్ పెట్టేసినాక నాది మా హస్బెండ్ అయితే ఫొటోస్ అయితే తుడిచి అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇవైతే నేనే చేశాను. అది పాప 2 months ఏమో ఉన్నప్పుడు, 2 months అంటే 2nd month షూట్ అయిపోయినాక తీసాను నేను అది. సో 2 months అప్పుడు తీసాను నేను అవి, చేతివి కాళ్ళవి అచ్చులు. సో మళ్ళీ క్యూట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడైతే తీస్తాను ఇంకొకసారి ప్రింట్. అవి అయితే మన కేక్కి వస్తాయి కదా అట్టలు, అవి డిఐవైస్ అంటే నాకు ఇష్టం. నేను డెఫినెట్గా అయితే చూపిస్తాను మీకు చాలా వీడియోస్లో, ఇంకా ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంకా పాప అయితే పక్కన అరుస్తుంది, మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దు, తన దగ్గరనే కూర్చొని ఉండాలి. ఎటన్నా వెళ్ళాము తను వదిలేసి అంటే గట్టిగా అరుస్తుంది. నా దగ్గర కూర్చోకుండా పెట్టిపోతున్నా అన్నట్టు అరుస్తుంది. ఇంకా పాప దగ్గర కూర్చుంటేనేమో సైలెంట్గా ఉంటుంది, లేదంటేనేమో ఇంకా అరుస్తూనే ఉంటుంది. వాళ్ళ డాడీ ఉన్నంతసేపు ఒకలా ఉంటుంది, వాళ్ళ డాడీ వెళ్ళిపోయినాకేమో ఇంకొకలా ఉంటుంది. వాళ్ళ డాడీ ఉన్నప్పుడేమో గుడ్డుగా లెక్క ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమనుకుంటాడు, మంచిగానే ఉంది పాప సతాయ్యేదు అని అనుకుంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయినాక అబ్బా ఏమన్నా అరుస్తుందా పాప, అయితే వేస్తుంది గమ్ముగా ఉంటుంది. నన్ను ఎటు పోనీయేది, అక్కడే కూర్చోవాలి, తన దగ్గరనే కూర్చొని ఉండాలి. ఎదురుగా కూర్చొని అంటే ఆడుకుంటుంది, లేకుంటే ఆడుకోదు. ఇంకా పాపకైతే నైట్ అయిపోయింది కదా, పాపకైతే స్నానం చేపిద్దాం అన్నట్టు నేను ఫస్ట్ అయితే స్నానం చేసేసాను. నేను చేశాక పాపకైతే చేపిస్తున్నాను. ఇంకా చేపించేసాక ఇంకా మిర్చి లైట్స్ అయితే వెతికాను కదా, అవన్నీ తీసాను కదా, ఇంకా వాటి డబ్బాలు అయితే సెట్ చేసి పెట్టాను. ఇంకా ప్లగ్ బోర్డ్ ఇక్కడ ఉంది, ఇక్కడే సెట్ చేద్దామని అనుకున్నా. ఇంకా కాకపోతే నేనైతే ఇక్కడ సెట్ చేయలేదు, వేరే కాడ సెట్ చేశాను. ఎక్కడ సెట్ చేశానని చూడండి లవ్వని. సో చూడడానికి ఇలా ఉంది, కానీ వేసిన తర్వాత ఆ రూమ్ అయితే ఏమన్నా ఉందా, నాకే నచ్చింది మా రూమ్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను డిఐవైస్ చేస్తాను కదా, అవైతే చూపిస్తాను మీకు డెఫినెట్గా. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు అయితే బెడ్రూమ్ ఒకటే చదివాను, ఇంకా హాల్ ఇవన్నీ ఇంకెప్పుడైనా చదివినప్పుడు చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడికైతే ఇంతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్, చేసుకోండి కదా, మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్.